మీరు చూస్తున్నారు కదా లెగ్ పీస్. అవునండి, లెగ్ పీస్ గుర్తొచ్చేది బిర్యానీలోనే. ఈరోజు మనం చేసుకునేది బిర్యానీ. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, ఇరానీ చాయ్. ఈరోజు అయితే బిర్యానీ చూపిస్తా, ఇంకో రోజు హైదరాబాద్ చాయ్ చూపిస్తా. బిర్యానీ నేనైతే లెగ్ పీస్ తెచ్చుకున్నాను. మనం ఇప్పుడు ఫాస్ట్గా బిర్యానీ చేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ మెయిన్ చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాను. అయితే ఆలోపు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బిర్యానీ చేసేసుకుందాం, సండే స్పెషల్. ఏంటి ఇన్నే చికెన్ లెగ్ పీసెస్ అనుకుంటున్నారా? మేమైతే ఇంతే ఉన్నామండి, అందుకే ఇంతే తీసుకుంటున్నా. లెగ్ పీస్ తీసుకున్నాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాము. సాల్ట్ చూసేసుకోండి. మిర్చి పౌడర్, బాగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. గరం మసాలా, ఇక్కడ గరం మసాలా బదులు మీరు చికెన్ మసాలా కూడా వాడచ్చు, బట్ నేను ఇంట్లో చేసిన గరం మసాలా వాడుతున్నా. కొంచెం పసుపు, ఇంకా ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. బిర్యానీకి ఆయిల్ ఎక్కువ ఏం వేసుకోదండి, ఆయిల్ తక్కువ వేసుకోండి. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ వేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీ. ధనియా పౌడర్ 1 సెకండ్. ధనియా పౌడర్, ఇవన్నీ కొన్ని ఇలా పెద్దగా చేసిన పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఇందులో సీడ్స్ పడిపోయాయి, జాగ్రత్త తీసేసి బాగా మసాలాను కలిపేసుకుందాం. అయితే నాకు ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు, కమెంట్ చేశాడు, రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చూపిమని. నెక్స్ట్ టైం మీకోసమే చూపిస్తా బ్రదర్. ఇప్పుడైతే నా దగ్గర పెద్ద రైస్ కుక్కర్ లేదు, చిన్నది ఉంది. నేను మీకోసం పెద్ద రైస్ కుక్కర్ తెచ్చి చికెన్ బిర్యానీ చూపిస్తా. నువ్వు ఈలోపు స్టవ్ కొనుక్కొని ఇలాంటి గిన్నెలు కొనుక్కున్నావంటే ఈ బిర్యానీ చేసేసుకో. ఇది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుందాం. ఒక 1/2 అవర్ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను నేను, పెద్దది. ఇందులో వాటర్. ఇవేంటంటే నేను రైస్ నానబెట్టుకున్నాను కదా, 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను, దానికి నేను వాటర్ తీసుకున్నాను. లాస్ట్కి వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మీరు ఇక్కడే సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కొంచెం ఈ గ్రేవీ టేస్ట్ చూస్తే 1/2 అవర్ తర్వాత మీకు సాల్ట్ ఈజీగా తెలిసిపోతుంది. నేను నీట్గా చికెన్ ముక్కల్ని అరేంజ్ చేసుకున్నాను. ఈ వాటర్లో దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం సాజీరా, ఒక
2 స్పూన్స్ ఆయిల్, కొంచెమే వేస్తున్నాను సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో వేసాను. సాల్ట్ వేసి బాగా మరగనిద్దాము. నేను ఈ రైస్ని 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకొని తీసాను. నార్మల్ రైస్ అయితే కూడా మీరు కంపల్సరీ 2 to 3 అవర్స్ నానబెట్టుకోండి. బిర్యానీ అప్పుడే బాగా వస్తుంది. ఇది ఒక 10 మినిట్స్ మరగనిద్దాం మనం. ఆహా, వాటర్ బాగా మసిలిపోయాయి. ఇలా మసిలిపోయిన నీళ్ళలో మనము బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాము. ఇక్కడ మనము అవి వేసుకున్నాక సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోయిందా లేదా చూసుకొని ఇంకొంచెం సాల్ట్ పడితే వేసుకోండి. నా వంటల్లో అయితే అన్నీ కొంచెం సాల్ట్ తక్కువే ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ ఆకు అండ్ స్టార్ ఫ్లవర్ వేసుకొని ఇది ఒక 60 నుంచి 70% ఉడికేంత వరకు మనం ఉడకబెట్టుకుందాం. మనకి రైస్ బాయిల్ అయిపోతుంది కదా, చూద్దాము. ఇలా బాయిల్డ్ అయిందండి. ఈ టైంలో రైస్ని తీసుకొని వాటర్ లేకుండా తీయండి. ఎస్, ఈ చికెన్ దానిపైనే ఒక లేయర్ ఇలా, దీనిపైన ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం కాంప్రమైజ్ కావద్దు ప్లీజ్. ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి, ఆహా, నెయ్యి ఇలా పైనుంచి. యాక్చువల్గా ఇక్కడ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంది, సాఫ్రాన్ ఎల్లో కలర్ కావాలి అంటే కొంచెం మిల్క్లో కలిపేసుకోండి. నేనైతే కలర్ అవాయిడ్ చేస్తాను, మా బాబు తింటాడు బాగా కాబట్టి. ఇలా నెయ్యి కూడా మీకు ఆప్షనల్, వేసేసుకొని పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాను. చికెన్ బాగా కుక్ కావాలి కాబట్టి నేను 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. తర్వాత అడుగున పెంచి పెట్టేసుకొని 15 మినిట్స్ నార్మల్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. పెంచి పెట్టుకుంటాను కాబట్టి అప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయొచ్చు. ఇప్పుడు సైడ్కి ఆవిరి ఇది రాకుండా నేను మైదా పిండి పెట్టుకుంటున్నా. ఈ మైదా పిండి ఏంటి అంటే ఇలా ఏమంటారు, ఇలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఊడిపోదు. కాబట్టి గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు. నేను మైదా పెట్టుకుంటున్నా. ఇక్కడ మీరు ఇది దమ్ పెట్టకపోయినా అవుతుందండి, కాకపోతే ఇది పెడితే ఆ ఫ్లేవర్స్ అన్ని లోపడే ఉండి బాగా మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి. ఇంకా ఇది కూడా ఇలా హై ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు పెంచు మీదకి మారుస్తున్నాను. పెంచు మీదకి మార్చి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ లైట్గా ఆవిరిపోతుంది, అందుకే నేను బర్వీ పెట్టుకున్నాను. నా దగ్గర ఇది ఉంది, అందుకే ఇది పెట్టుకున్నా. మనకు మొత్తం మీద ఒక 30 మినిట్స్, ముందు 15 మినిట్స్, ఇప్పుడు ఒక 15 మినిట్స్. మస్ట్ స్మెల్ అయితే బాగా వస్తుంది. నా బిర్యానీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పిండి ఇలా తీసేద్దాం.
వారేవా దమ్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ రెడీ. స్మెల్ అయితే ఇప్పుడు కింద ఉంది తీయాలంటే మసాలా అయితే కింద పెంచి అలానే ఉంచుకోండి, ఎందుకంటే మనకి ఈ దమ్ వేడి వేడిగా అలానే ఉంటుంది. చూసారు కదా ఆనియన్స్ ఇలా లేయర్ లేయర్ ఇలా వస్తున్నాయి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ఆనియన్తో స్వీట్ లెమన్ సోడా అయినా థమ్స్అప్ అయినా పెట్టుకొని తింటే ఉంటుంది బిర్యానీ. ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి, చాలా వేడి వేడిగా ఉంది. అయితే మీకు ఎంత బాగా కుక్ అయిందో చూపిస్తాను, ప్లీజ్ జస్ట్ చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.